హాయ్ అండి, నేను రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్ మోదకాలు చేసి చూపించబోతున్నాను. ఈ మోదకాలు తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను 4 రకాల మోదకాలు చేసి చూపించబోతున్నాను. ఈ మోదకాలు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ చక్కెర నెయ్యి వేసుకోవడం వలన పిండి అనేది చప్పగా లేకుండా ఉంటుంది. అందువలన వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళంతా మరుగుతున్నాయి కదా, 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. నేను పొడి బియ్యం పిండిని వాడాను కాబట్టి 1.5 కప్పు నీళ్ళు వేసుకున్నాను. అదే తడి బియ్యం పిండి అయితే 1 కప్పు నీళ్ళు సరిపోతుంది. ఈ పిండిని ఉడికించేటప్పుడు తక్కువ మంట మీదనే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా ఉడికిపోయింది కదా, దీని మీద ఒక మూత పెట్టేసి మనం పూర్ణం చేసుకునే వరకు పక్కన పెట్టుకుందాము. పూర్ణం చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి తురిమిన కొబ్బరి 1 కప్పు వరకు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగింది కదా, ఇందులో సగం కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరికి సగం కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం ఈ కొబ్బరి అంతా బాగా కలిసిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతా కలిసిపోయింది కదా, ఇందులో 1 స్పూను నువ్వులు వేసుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే వేరుశనగల పొడి కూడా వేసుకోండి. చూడండి, పూర్ణం అంతా బాగా ఉడికి కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు దీనిలో మంచి స్మెల్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పూర్ణం అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఈ పూర్ణం అంతా ఇలా తీసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉడికించుకున్న పిండి ఉంది కదా, అది చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఈ పిండిని అంతటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాము. గిన్నెలో అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వేసుకుంటున్నాను. ఈ పిండిని ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. మీకేమైనా పిండి మరీ పొడిబారినట్టు అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లుకుంటూ కలుపుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిలో కొంచెము నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల పిండి అనేది చప్పగా లేకుండా ఉంటుంది, అలాగే చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకొని బాగా పిండిని ఒత్తుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అంతా బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండితో 4 రకాల మోదకాలు చేసుకుందాము.
చూసారు కదా, 4 రకాల మోదకాలని తయారు చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంతవరకు నీళ్లు పోసుకుని ఆ ప్యాన్కి సరిపోయేంత ప్లేట్ తీసుకుని దానికంతా నెయ్యి పూసుకుంటున్నాను. నెయ్యి పూసుకోవడం వల్ల పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఈ గిన్నెని ప్యాన్ మీద పెట్టేసి మనం తయారు చేసుకున్న మోదకాలు ఉన్నాయి కదా, వాటినంతాను పెట్టేసుకోవాలి. ఈ మోదకాలను ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుందని నేను ప్యాన్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇవంతా ఇలా పెట్టుకున్నాం కదా, ఒక మూత మూసి పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, 20 నిమిషాల తర్వాత మోదకాలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇవి వేడి మీద కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. అంతేనండి, ఎంతో సింపుల్గా మోదకాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.